నేడు జనసంఘంలో అంతరించిపోతా ఉన్నాయి. ఎవరి కాళ్ళు ఎన్నో తీరాలని అనుకుంటున్నారు. పెద్దవాళ్ళందరూ టీవీలకు అతుకుపోతున్నారు, పిల్లలందరూ సెల్ ఫోన్ అతుకుపోతున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం గ్యాదర్ అవుతాం. ఇప్పుడు 80 మంది వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను రామకుత్తి ఉమాదేవి. నేను రామకుత్తి వారి కోడల్ని. అందరూ చక్కగా వచ్చి మేము పిలిచినందువల్ల అందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ చెప్పేట్టు వేరే వేరే జాబులు ఇచ్చా కానీ, వ్యాపార ఇచ్చాలు కానీ, చదువులు ఇచ్చా కానీ వేరే దాంట్లో వేరే ఊళ్ళో సెటిల్ అవ్వడం జరుగుతుంది అందరూని. కానీ ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలా పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి పెట్టాలనుకుంటా కానీ ఎవరూ కలవట్లేదు. చదువుల కోసమనో ఉద్యోగాల కోసమనో వేరే చోట్ల స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు పిలవగానే వచ్చారు, అదే సంతోషం. కానీ ఇక ముందు కూడా ఇలాగే రావాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ మా రామకుర్తి వారు అందరూ ఎక్కడెక్కడో స్థిరపడి ఈరోజు ఇక్కడ ఈ రకంగా జరపడం చాలా సంతోషం. ఇవాళ మా నాగబాబు గారు కౌన్సిలర్గా ఉన్నారు. అందరినీ పూటిపెట్టి ఇక్కడికి రప్పించి మా కుటుంబం వాళ్ళందరినీ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మా వాళ్ళు గుడివాడ కానీ, తాడేపల్లిగూడెం కానీ, శంఖవరం కానీ, మెరచావరం కానీ, లేకపోతే వమ్మింగ్ కానీ, పెద్ద శంకరపూడి కానీ, సోరవరం కానీ అన్ని దగ్గర ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేసి అందరూ కలిసి ఉండాలి, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో అందరూ ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటే కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి. పిల్లలకి భవిష్యత్తులో పిల్లలకు కూడా మా చుట్టాలు ఇక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా బంధువులు ఇక్కడ ఉన్నారు అనే లెక్కలో పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇలా పెడుతూ ఉండడం వల్ల అది కంటిన్యూగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మీడియా మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మాది రామకుర్తి ఫ్యామిలీ. మా కుటుంబ సభ్యులందరూ గతంలో మా నాన్నగారు ఒకసారి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడే ఇదే ప్లేస్లో 13 సంవత్సరాల క్రితం ఆల్రెడీ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మా నాగబాబు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ముందుగా వచ్చి అందరినీ మళ్ళీ గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఏదో రకంగా అందరం కలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. फोटो